See, I don't change my stand. Still I am supporting my party stand. Here in tunes of Modi only they are playing. Just one day before the notification, they have arrested Kavita for political benefit for BRS and BJP. They are acting like their frontal organization. So still my statement is same. I don't change my stand. This arrest also part of the politics. Influenced by Narendra Modi ji. అంటే ఏ బాండ్స్ ఎవరికి ఇచ్చిండ్రో ఆ లెక్క కూడా బయటపెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు, నిధులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసింది ఎవరు, ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు. ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని, ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చిండ్రో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏందేంది? ఎస్, డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము రెఫరెండంగా భావిస్తున్నాం. మా పనితనాన్ని 100 రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము, మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము, వాటిని తప్పకుండా అమలు చేస్తాము. మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు ఓటేయండి అని చెప్తున్నాం. 10 ఏళ్ల మోడీ పరిపాలన, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 100 రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది. ఈ మూడిటిని విశ్లేషించి మూడిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయండి, ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే. నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్. చంద్రశేఖర్ రావే ఇంతవరకు ఖండించలేదు, ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు. ఈ అరెస్ట్ పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు, ప్రకటన లేదు. ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే, అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే. కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. చారి గారు తండ్రిగా కూతురుని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా? ఎందుకు రాలేదు? మీరేం చెప్తారు? ఇక వాళ్ళని ఏం చేస్తాం చెప్పు. వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు. సో మాకు దగ్గు నేర్పొద్దు. మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమనుంది. బంగారు లక్ష్మణ్ కూతుర్ని అవమానించిండ్రు. జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి ₹1,00,000 లంచం కేసులో పార్టీ అధ్యక్షుడిని ఇరికిచ్చిండ్రు వాళ్ళే. అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను 3 ఏళ్ల సమయాన్ని కూడా పూర్తి చేయనీయలే. ఇవాళ వారి కుటుంబాన్ని వీధికి వదిలేసిండ్రు, బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. టికెట్ కాదు, గౌరవం అన్నా నేను. గౌరవం వేరు, టికెట్ వేరు. టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు. టికెట్లకు కొలబద్దలేదు. గౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు, నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు ఒక దళిత నాయకుడు, ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు.
వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము, గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. శ్రీనివాస్ ఏదో కంకణం కట్టుకొని జేబులో కాగితం పెట్టుకునే వచ్చినట్టున్నాడు చూస్తుంటే. ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా, మా ప్రభుత్వమే కదా. 100 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా. లెక్కలు తేలకుంటే కనిపించిన వాళ్ళ అరెస్ట్ చేసుకుంటూ పోతాం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పాత వాళ్ళని విడిచిపెట్టమనే మన ఎజెండా ఉందా నీ దగ్గర? దీని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడు కూడా వాని వెనకాల ఉన్నాము, తీగ పట్టుకున్నాము. డొంకంతా కదలాలి, డొంకను మొత్తం కదిలిస్తాం. దాని వెనకాల ఉన్న దొరల్ని నువ్వేమైనా కాపాడి ఇప్పుడు బినామీలను అనామకులను పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్దని అనుకుంటున్నావు. అట్లా లేదు, లోతుకెళ్ళి. आप ये बोल रहे हैं कि दलित और कई सारे जो माइनॉरिटीज है उनके लिए हम लोग एक स्पेशल रिजर्वेशन देंगे एक तरफ, दूसरी तरफ होम मिनिस्ट्री सीए लेके आने के लिए एक इम्प्लीमेंटेशन बात की है. तेलंगाना गवर्नमेंट का स्टैंड क्या है? कल ही दिखाया था, मैं आप नहीं आए शायद इफ्तार में. हम साफ साफ कह दिए सिटीजन अमेंडमेंट एक्ट से लेकर 4% रिजर्वेशन फॉर माइनॉरिटीज जो निकालने के लिए, दबाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश करे, सख्त हम लोग उनके खिलाफ है. हम लड़ेंगे इस चुनाव में, भारतीय जनता पार्टी को हरा देके ऐसे मामलों में देश को खतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम खामोश नहीं बैठते. ये देश को आज़ादी दिलाए सो पार्टी कांग्रेस है. इस देश को बचाने का जिम्मेदारी हमारे. माइनॉरिटी को 4% रिजर्वेशन दिए हमें, 4% रिजर्वेशन निभाने के लिए हम पूरे कोशिश करेंगे. अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो. మీ ఛానల్ ఏం తల్లి, క్వశ్చన్లు ఎక్కువైనాయి. మీరు చూస్తుండండి, అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు. మీకు కూడా ఆసక్తి ఉండాలి కదా. ఏం రవీందర్, నెంబర్ మీరే చూస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు? I have not said vendetta politics. I have said stunt, drama. Yes, stunt. It is stunt. Time and again, I am reiterating my statement. I am on record. This is an stunt. The time of arrest, the time of Modi visit, statements by TRS. You collaborate all these dots, then you will know what is happening in Telangana. ఎట్లా మల్లారెడ్డి స్టేట్మెంట్గా చూస్తా. అది ఇచ్చింది మల్లారెడ్డి గారి స్టేట్మెంట్, మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ లాగానే చూస్తా. నిజమే, సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా అవి ముందుకు జరుగుతూనే ఉన్నాయి. అందుకే నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. ఆ పార్టీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వ్యవహరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.